ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నేను అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే ఏ ఉత్సవం జరిగినా అది ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగడానికి వారు చేస్తున్నటువంటి కృషిని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మీడియా సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో మీడియా సోదరులకి మిగతా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆ అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మరి సుఖ సంతోషాలతో ఉంచాలండి. మరి రాష్ట్రము నిత్య కళ్యాణం పచ్చచూర్ణంగా ఉండాలని, ఎన్నో రోజుల నుండి వర్షాలు లేవని అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నిన్న మొన్న మనం చూసినాం సుమారు 12 సెంటీమీటర్ల వర్షము రాష్ట్ర వ్యాప్తంగా. రైతులకు కూడా ఇది శుభసూచకమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రము ఎప్పుడు ఎల్లవేళలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులకి అనధికారులకి అదేవిధంగా మీడియా సోదరులకి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అన్ని కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారు మీ అన్ని కుటుంబాలకు మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.